ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నామంటున్నారు నిపుణులు. ఈ ఏడాది అధిక వేడి, తక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం నెలకొన్న వెదర్ కండిషన్ సహజ ప్రక్రియ అయినప్పటికీ ఎల్ నినో ప్రభావం కొంతవరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మెట్రాలజీ, ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ నాయుడుతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. రాష్ట్రం అంతటా కూడా నిప్పుల కొలమని తలపిస్తుంది. అయితే ఒక్క తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ఈ ఏడాది ఎండల తీవ్రత అనేది మొత్తం అన్ని ప్రాంతాల్లోని కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అయితే దీనికి సంబంధించి వాతావరణ నిపుణులు అసలు ఏం అంచనాలు వేస్తున్నారు, వాతావరణం కండిషన్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఈసారి హీట్ ఇయర్గా ఈ ఇయర్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇంతటి వేడి వాతావరణానికి గల కారణాలేంటి, అలాగే వాతావరణంలో వస్తున్న మార్పులేంటి, దీనికి సంబంధించి ప్రస్తుతం నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాను. ఆంధ్ర యూనివర్సిటీ మెట్రాలజీ ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ నాయుడు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి ఈ వెదర్ కండిషన్స్ మీద నిపుణుల అనాలిసిస్ ఏంటనేది మాట్లాడదాం. సార్, వాతావరణ పరిస్థితులు కనుక చూసుకుంటే చాలా వేడి వాతావరణం, అత్యధికమైన వేడి వడగాల్పుల తీవ్రత ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇంతటి భిన్నమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్ల అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. అసలు వెదర్ కండిషన్స్లో వస్తున్న ఈ చేంజింగ్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 36-37 డిగ్రీల వరకు చూపిస్తుందండి. అలాగే విశాఖపట్నం మన ఏరియా 34 డిగ్రీల వరకు చూపిస్తుంది. అలాగే మీకు రాయలసీమ ప్రాంతం 42-43 వరకు కూడా చూపించింది. అంటే ఇక్కడ మనకి హీట్ వేవ్ కండిషన్స్ పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడు మీకు ఇవి కంగారు పడవలసిన అవసరం లేదు. కాకపోతే మీకు ఉక్కపోత కింద కోస్టల్ ఏరియాలో ఉక్కపోతగా ఉంటుంది. అంటే 34 డిగ్రీస్ ఉన్నట్లయితే మీకు 38-39 కింద ఫీల్ అవుతూ ఉంటారు హ్యూమిడిటీ ఉండటం వలన. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆనందించదగ్గ విషయం ఏంటంటే మనకి సైక్లోనిక్ వర్టిసిటీ చిన్నగా, అంటే మనకి ట్రఫ్ అన్నది సౌత్ పెనిన్సులర్ ఇండియాలోని ఈ టైంలో ఉంటుందండి. అంటే ఇంకోటి ఏంటంటే యాంటీ సైక్లోనిక్ కండిషన్, అంటే మనకు అరేబియన్ సీ మీద ఒకటి, అలాగే బే ఆఫ్ బెంగాల్ మీద కూడా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి, అంటే భూమి మీదకి గాలులు వస్తాయి. అంటే మనకి సముద్రం నుంచి భూమి మీదకి, అంటే అరేబియన్ సీ నుంచి, అంటే బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా వస్తాయి. అందువల్ల మనకి ఏంటంటే ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే థండర్స్టార్మ్ యాక్టివిటీ అన్నది దాన్ని బట్టి మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. దానివల్ల రెయిన్ఫాల్ యాక్టివిటీ కూడా అక్కడక్కడ పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు హీట్ వేవ్ కండిషన్స్కి భయపడవలసిన 1-2 రోజులు భయపడవలసిన అవసరం లేదు. అంటే కానీ ఒక 1 or 2 డిగ్రీస్ పెరగటానికి ఆస్కారం ఉన్నది. సార్, అంటే మీరు చెప్తున్నట్లుగా హీట్ వేవ్ కండిషన్స్ ఇది నార్మల్ సైక్లింగే, అంటే వాతావరణంలో ఉన్న సహజమైన వాతావరణ పరిస్థితులు, ఇది అసహజమైనది ఏమీ కాదు అని అంటున్నారు. కానీ హీట్ వేవ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి, ఈ ఏడాది కొంచెం ఎండల తీవ్రత ఉంటుంది అనేది కూడా అనాలిసిస్ ఉంది. సో అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా కొన్ని చోట్ల భారీగా వర్షాలు, అకాలమైన వర్షాలు, అలాగే కొన్ని చోట్ల ఎండల తీవ్రత, కోస్టల్ ఏరియాస్లో కొంత ఉక్కపోత వాతావరణం, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా. అంటే వీటిలన్నిటిని ఎలా మీరు అనాలిసిస్ చేస్తారు? అంటే 23వ సంవత్సరం తీసుకున్నట్లయితే వార్మెస్ట్ ఇయర్ కింద వచ్చిందండి. 24 అంతకంటే వార్మెస్ట్, 25 అంతకంటే వార్మెస్ట్. ఇప్పుడు 26 కూడా ఎక్స్పెక్టెడ్ ఏంటంటే వార్మెస్ట్ ఇయర్ కింద మనం చేస్తాం. అంటే దీనికి ఏంటంటే మనకి, అంటే మనం గ్లోబల్ వార్మింగ్లోనే ఉన్నాం ఇప్పుడు. అంటే క్లైమేట్ చేంజ్ అన్నది జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్లో ఉన్నాము. ఆటోమేటిక్గా మీన్స్ అన్నవి మారుతూ ఉంటాయండి, కంపల్సరీగా మారుతూ ఉంటుంది. అంటే ఎన్నో టైప్ ఆఫ్ కండిషన్స్ రాబోయే రోజుల్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా అవడానికి ఆస్కారం ఉన్నదండి. అంటే దాన్ని సబ్సైడ్ చేయాలంటే లోకల్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉండాలి. అటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనకి ఎల్లినో ప్రభావం తగ్గుతూ ఉంటుందండి. అంటే టెంపరేచర్కి వచ్చేటప్పటికి ఇది ఆంథ్రోపోజెనిక్ ఎఫెక్ట్ చాలా మట్టుకి ఉంటుంది. అంటే న్యాచురల్ ఫ్యాక్టర్స్ మనకి అనుకూలంగా లేవు ఈ వార్మింగ్ కండి. కాకపోతే మనకి ఆంథ్రోపోజెనిక్, అంటే మ్యాన్ మేడ్, అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని వెహికల్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు బోల్డ్ వెహికల్స్ వెళ్తున్నాయి. అదే ఒక 20 సంవత్సరాల కింద ఉన్నట్లయితే దీంట్లో ఫ్రీక్వెన్సీ అంత లేదు, అసలు వెహికల్స్ లోపలికి కూడా వచ్చేవి కాదు. అంటే ఏంటంటే ప్రతి మనిషి కూడా ఎక్కువ వెహికల్స్ ఉపయోగించడం, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని పెంచడం, ఇవి జరుగుతుంది. అందువలన ఆటోమేటిక్గా మీకు టెంపరేచర్స్ పెరగటానికి ఆస్కారం ఉంది. అంటే మనం దాన్ని సబ్సైడ్ చేయాలి. అంటే మనం ఎనర్జీని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే కరెంటును కూడా చాలా పొదుపుగా ఉపయోగించుకోవాలి, పెట్రోల్ను కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రతి చోట కూడా మనం వాటర్ను కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
ఇది ఇక్కడ మొత్తానికి నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది కాస్త వేడి వాతావరణం ఎక్కువగానే ఉంటుంది. అయితే అలాగే కొంతవరకు థండర్ స్టార్మ్స్ లాంటి రెయిన్స్ అంటే అకాల వర్షాలు పడి కొంత ఉపశమనం కూడా ఉంటుంది. కానీ అది తాత్కాలికం మాత్రమే. ఎక్కువ శాతం వేడిగాల తీవ్రత, ఉష్ణోగ్రతల తీవ్రత ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనే సూచనలు అయితే చేస్తున్నారు. ఏపీలో ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల్ని మేము కూడా అబ్జర్వ్ చేసాం. దాని మీద హెచ్చరికలు చేస్తున్నాం, అనాలిసిస్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ముందస్తు చర్యలు కూడా అవసరమే అని చెప్పేసి భావిస్తున్నామని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ అనేది కొంతవరకు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల వరకు అంతగా ఏమీ రాలేదు. కానీ ఇక్కడ వేడి వాతావరణం పెరుగుతుంది అన్నది మాత్రం వాస్తవం. దాన్ని గమనిస్తున్నాం కాబట్టి దానికి ఆల్టర్నేటివ్స్ అన్నవి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి అన్నది నిపుణులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా వాతావరణం మార్పులు అయితే మాత్రం సహజంగానే జరుగుతున్నాయి. అసహజమైన ప్రక్రియలు అయితే ప్రస్తుతం ఏమీ లేవు. కానీ వేడి వాతావరణం మాత్రం కొనసాగుతుంది. లాంగ్ సమ్మర్ అనేది ఈ ఏడాది ఉండే అవకాశం ఉన్నదనేది తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.